తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ఈ నెల అనగా సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటి వరకు ఎంతో మంది మరి ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీకంగా బలపరచబడి ఉన్నారు. ఎన్నో మేళ్లను జీవితాల్లో చూస్తూ చాలా చక్కగా మరి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారండి. మన జీవితాల్లో కొన్ని సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మరి మన జీవితాలు ఆగిపోతూ ఉంటాయి. మరి ఆత్మీకంగా చాలా సార్లు మనము ఆగిపోతూ ఉంటాం. లేదండి, మనము ఆగిపోయేవారిగా కాదు, సాగిపోయేవారిగా ఉండాలి. ఈ అంత్య దినాలలో మరి శక్తివంతమైన దేవుని వాక్యముతో అలాగనే మరి అద్భుతమైన స్తుతి ఆరాధనతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరినొకరు మరి వాక్యముతో చాలా చక్కగా ప్రోత్సహించుకుందాం. దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి కదా. మరి అద్భుతమైన రీతిలో మరి ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మరి సమాధానం లేని, సంతోషం లేని మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి, జీవితాలు మార్చబడబోతున్నాయి. నశించిపోతున్న వారు రక్షణలోనికి నడిపించబడబోతున్నారు. ప్రార్థించండి, పాల్గొనండి. మరి గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెం మరి సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం, దేవుని కార్యాలను మన జీవితాల్లో చూద్దాం. ఆమేన్. మరి అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల కూడా 2వ శనివారం అద్భుతమైన రీతిలో మరి సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో హరిహర కళాభవన్లో మరి ఈ ఆరాధన అద్భుతకరంగా మరి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 6 గంటలకు 2 ఆరాధనలతో మరి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి దేవుని బలమైన మాటల ద్వారా బలపరచబడదాం. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. ఈ అంత్యకాల దినాలలో రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. ప్రార్థన పూర్వకంగా రండి. ఎండిపోయిన జీవితాలను తిరిగి దేవుడు చిగురించబోతున్నారు. మహా గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడబోతూ ఉన్నాం. మరి మేము సిద్ధపడుతున్నాం, మాతో కలిసి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, పాల్గొనండి. మర్చిపోకండి, తాడేపల్లిగూడెం 10వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు 2 ఆరాధనలు, అలాగనే సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన 2 ఆరాధనలు సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు నేర్పిస్తూ వస్తున్నారు కదా. ఎంతో దీవెనకరంగా దేవుని మాటలు ఉంటూ ఉన్నాయి. మరి మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మన జీవితాలు సరిగ్గా లేనప్పుడు, మనము శక్తిహీనులుగా మరి ఎన్నో విషయాల్లో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడే తన మాటల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు, మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ఇలా లేవగానే ప్రభు మాటలు ధ్యానించడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 103వ కీర్తనలో 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు నీతి క్రియలను చేసే దేవుడై ఉన్నారు. ఎవరైతే బాధింపబడుతూ ఉన్నారో వారికి న్యాయము చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. చూడండి, చాలాసార్లు మనము మరి బాధపడుతూ ఉంటాం కదా. నాకు న్యాయం చేసేవారు లేరే, నాకు సహాయం చేసేవారు లేరు, లేకపోతే మరి నాకు ఏ అధికారులు తెలీదు,
నా పక్షాన ఎవరు మాట్లాడేవారు లేరు, నా జీవితం ఇంతే ఏమో, లేకపోతే నేను నష్టపోయినవి కోల్పోయినవి మరి ఇలానే నా జీవితంలో ఉంటాయేమో, నా జీవితం అంతా ఇంకా ఇంతే అని చాలా విషయాల్లో చాలా విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు నీతి క్రియలను చేసే దేవుడై ఉన్నారు. మనుషులు అంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, మనకు వ్యతిరేకమైన అబద్ధ సాక్ష్యాలు మన గురించి చెప్పొచ్చు, మన గురించి తప్పుడు మాటలు మాట్లాడొచ్చు, లేకపోతే మరి కీడు చేసిన వారి పక్షాన నిలబడి వారు మన మీద యుద్ధము చేయొచ్చు. ఇలా అన్ని విషయాలలో మనము చాలా మందిని చూస్తూ ఉంటాం కదా. అంటే మనకు చాలా మంది విరోధిగా నిలబడుతూ ఉంటారు, వ్యతిరేకంగా నిలబడుతూ ఉంటారు. దాన్ని బట్టి అనుకోవచ్చు, ఇంత నీతిగా బ్రతికాను కదా, ఇన్ని మరి దేవుడు గొప్ప మాటలు చెప్తే మాటల ప్రకారమే నేను జీవించాను కదా, నేను ఏ తప్పు చేయకుండా నీతిగా బ్రతుకుతుంటే ఎందుకు నాకు ఇంత పోరాటము, నాకే ఎందుకు ఈ పరిస్థితి అని చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటున్నారు కదా ప్రియ సహోదర సహోదరి. ఇలా అనేక మంది జీవితాల్లో ఈ సందర్భాలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే చూడండి, మనుషులు మనకు అన్యాయము చేయాలని అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడు తను మాత్రము నీతి క్రియలను మన పట్ల చేసే దేవుడై ఉన్నారు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము కలిగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. దానియేలుని తన తోటి వారైన వారు మంచి పేరు వస్తుందని, తన తోటి వారు దానియేలుకు మంచి పేరు వస్తుందని దానియేలుని ఎలా అయినా పడేయాలి, లేకపోతే ఎలా అయినా మోసం చేయాలి, మరి దానియేలుని ఎలా అయినా మరి రాజు చాలా ప్రేమిస్తున్నాడు కనుక రాజు దానియేలు వైపు ఉంటున్నాడు కనుక ఎలా అయినా మరి దానియేలుని ఏదో ఒకటి చేసేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ చూడండి, తోటివారు మనల్ని మోసం చేసిన, తోటివారు వ్యతిరేకించిన, అన్యాయపు తీర్పు తీర్చాలని చూసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. అందరి ఆలోచనలు ఎరిగిన దేవుడు ఇదిగో దానియేలు పక్షం నిలబడ్డాడు. ఎందుకంటే దానియేలు యథార్థ జీవితం కలిగిన వ్యక్తి. ఆమె మంచి ప్రవక్తను కలిగిన వాడు, ఆమె మంచి ఆలోచించేవాడిగా ఉన్నారు. దేవుని మాత్రము భయంకరమైన పోరాటం వచ్చినా వదిలిపెట్టలేదండి ఆమె. అందుకనే దానియేలు పక్షాన నీతి క్రియలను దేవుడు జరిగించి ఆయన పక్షాన దేవుడు యుద్ధము చేసి ఉన్నారు. ఎవరు వ్యతిరేకించినా, తోటివారు ఎవరు మోసం చేసినా దేవుడు మోసం చేసే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. అలానే మన జీవితంలో కూడా దానియేలు నమ్ముకున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు ఒక్కరే కదా. ఆయన గొప్ప శక్తివంతుడు. ధైర్యంగా ఉండండి. ఎవరు తృణీకరించినా, మోసం చేసినా దేవుడు అన్యాయస్తుడు కాదు. మన పక్షాన ఆయన నీతి క్రియలను జరిగించి మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో చాలా చక్కని అద్భుతకరమైన మాటలు దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుదాం. ఆమె భయపడకండి, దిగులు పడకండి, దేవుడే సహాయం చేయబోతున్నారు. మరి చక్కని మాటల్ని మరి ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు కదా. మరి అందుని బట్టి మరి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా, చాలా చక్కగా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. నీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. ఇంకా దీవించండి అయ్యా. మా నీతి ప్రభక్రియలను చేసే దేవుడవై ఉన్నావు, నీతి కార్యాలను చేసే దేవుడవై ఉన్నావు ప్రభ. మా పక్షం నిలబడి యుద్ధం చేసే దేవుడవై ఉన్నావు. మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ నువ్వు న్యాయం చేసే దేవుడవు. చక్కని ప్రభ మాటలతో ఉదయకాల సమయంలో మిమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇలాగని మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ బలమైన మాటల ద్వారా మిమ్మల్ని నడిపించబడతాము గాక. సహాయం చేయండి. మీ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుదాం గాక. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం దయచేయండి. గొప్ప చేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మా పక్షాన మీరు ఉండండి. యుద్ధము చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన నీ ప్రజలకు విజయము దయచేయండి. న్యాయము చేయమని వేడుకున్నాం. గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రతి పరిస్థితిని అనుకూలపరచమని వేడుకున్నాం. అయా నీ బిడ్డలకి క్షేమమైనది, యోగ్యమైనది, మేలైనది మాత్రమే, మంచిది మాత్రమే చేసే దేవుడు ఉన్నాం. ప్రతి ఒక్కరి పట్ల అట్టి కార్యాన్ని మీరు జరిగిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగే ఉదయకాల సమయంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగ చేయండి ప్రభా. ఇదిగోండి విజయవాడ, ఖమ్మం ప్రభా ప్రాంతాలను మీ చేతులకు అప్పగిస్తున్న బిడ్డలకి ఆయా సహాయం చేయమని వేడుకుంటున్నాం. న్యాయం చేయమని వేడుకుంటున్నాం. గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలానే ప్రభా ఇదిగోండి ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్
స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేస్తూ నడిపిస్తున్నామని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.